కేసీఆర్ తర్వాత పార్టీలో నేనే నెంబర్ 2. పార్టీలో నాకే క్యాడర్ బలం ఎక్కువ. నేను చెప్పిందే నడవాలి. నేను పాల్గొనే కార్యక్రమమే హైలైట్ అవ్వాలి. ఇలా బీఆర్ఎస్ అగ్రనేతలంతా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారా? స్కెడ్యూల్లో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నారా లేక ఆధిపత్యం కోసం నిర్వహిస్తున్నారా? సారు ఫామ్ హౌస్ గడప దాటకపోవడంతో గులాబీ పార్టీకి ఓ దిశ లేకుండా పోతుందా? అగ్ర నాయకుల మధ్య పోరుతో ఎవరి వెంట నడవాలో ఆ పార్టీ లీడర్లు కన్ఫ్యూజన్ అవుతున్నారా? ఇంతకీ గులాబీ పార్టీలో ఏం చర్చ జరగబోతుంది? ఈ స్టోరీలో చూద్దాం. బీఆర్ఎస్ లో అగ్రనేతల ఆరాటం, బల నిరూపణ కోసం పోటాపోటీగా కార్యక్రమాలు, షెడ్యూల్లో భాగంగానే పార్టీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారా? గులాబీ కీ లీడర్లకు ఓ దిశ లేకుండా పోతుందా? ఎవరి వెంట నడవాలో క్యాడర్ లీడర్లు అయోమయం. కాంగ్రెస్ సర్కార్పై దూకుడును మరింత తీవ్రతరం చేస్తుంది బీఆర్ఎస్. ప్రజా సమస్యలు, హామీల అమలుపై నిలదీసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ప్రయత్నంలో బీఆర్ఎస్ అగ్రనేతల మధ్య తీవ్ర పోటీ నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఎవరికి వారు పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట. కీలక నేతల మధ్య సమన్వయం లేదని, ఆధిపత్యం కోసమే ఎవరికి వారు విడివిడిగా పార్టీ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారనే డౌట్స్ ఉత్పన్నమవుతున్నాయి. కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో పార్టీకి దిశ లేకుండా పోయిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత నెంబర్ 2 ఎవరంటే ఎక్కువ మంది కేటీఆర్ పేరే చెబుతారు. కేటీఆర్ కూడా ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతున్నారు. ఎక్కువ శాతం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన కేటీఆర్ నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. అదేవిధంగా మరో కీలక నేత హరీష్ రావు కూడా విడివిడిగా ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. జైలు నుంచి వచ్చాక ఇటు కవిత కూడా ఫుల్ గా యాక్టివ్ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుకు ఎక్కడా తగ్గకుండా పార్టీలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇలా అగ్రనేతలంతా ఒకే రోజు విడివిడిగా పార్టీ ప్రోగ్రామ్స్ చేపడుతుండటంతో పార్టీ నాయకులు, క్యాడర్ అయోమయానికి గురవుతున్నారట. ప్రోటోకాల్ ప్రకారం ఎవరి కార్యక్రమానికి హాజరు కావాలనే సందిగ్ధంలో గులాబీ పార్టీ కార్యకర్తలు ఉన్నారనే చర్చ నడుస్తోంది. అయితే ఈ నేతలంతా షెడ్యూల్లో భాగంగానే ఈవెంట్స్ నిర్వహిస్తున్నారా లేక బల ప్రదర్శన కోసం పోటీ పడుతున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి ఆ పార్టీ శ్రేణుల్లో. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించి నిరసన దీక్షలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి గులాబీ పార్టీ ఈ ప్రోగ్రాంను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ అదే రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా హాట్ కమెంట్స్ చేశారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు సైతం అదే రోజు ఇందిరా పార్క్ లో జరిగిన ఆర్ఎంపీ, పీఎంపీల మీటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత హైడ్రా కూల్చివేతలు జరిగే దగ్గరకు వెళ్లి స్థానికులతో ముచ్చటించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి హైడ్రా కూల్చివేతలు ఆపాలని కోరారు. ఇలా కేటీఆర్, హరీష్ రావు, కవిత పార్టీలో పోటాపోటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తాజాగా నిర్వహించిన ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా గతంలో అనేక సందర్భాల్లోనూ ఒకే రోజు కార్యక్రమాలు చేశారు. కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఎక్కడ పార్టీ ప్రోగ్రాం జరిగినా అటెండ్ అవుతున్నారు. రైతు నిరసన దీక్ష కార్యక్రమాలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి తరపున యాక్టివ్గా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. పలు అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పరంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో కార్యక్రమాలు చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురూ కలిసి ఒకే రోజు ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా ఎవరిని ఫాలో కావాలో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముగ్గురు నేతలు ఒకే రోజు ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం ద్వారా షెడ్యూల్ ప్రకారం ఫిక్స్ అయ్యాయా లేక ఆధిపత్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నారా అనే చర్చ గులాబీ వర్గాల్లో జోరందుకుంది. సమన్వయ లోపంతోనే ముగ్గురు అగ్రనేతలు ఒకే రోజు ప్రోగ్రామ్స్ చేస్తున్నారనే టాక్ సైతం వినిపిస్తోంది. ఒకేసారి కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రోగ్రామ్స్ ఉంటే పెద్దగా మైలేజ్ వచ్చే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలా పోటాపోటీ ప్రోగ్రామ్స్తో ముగ్గురు నేతల మధ్య కోల్డ్ వార్ ఉందనే చర్చను గులాబీ పార్టీ ఎదుర్కొంటోంది. అధినేత కేసీఆర్ ఈ ముగ్గురు నేతలను రాబోయే రోజుల్లో ఏ విధంగా సమన్వయం చేస్తారో వేచి చూడాలి అంటోంది క్యాడర్.